వెల్కమ్ టు ఏం జరుగుతోంది. నా పేరు కోపల్లి పనికిమార్, తెలంగాణ పేటల నుంచి. తెలంగాణలో ఒక సున్నితమైన అంశం ఒకటి కొంచెం ఫ్లేర్ అప్ అవుతుంది. అదేమిటంటే హెచ్ఐవి వైరస్. ఈ హెచ్ఐవి ద్వారా వచ్చేటువంటి ఎయిడ్స్ రోగుల సంఖ్య కొంచెం ఆందోళన కలిగిస్తుంది. మొత్తం మీద రాష్ట్రం కలిపి 1,30,000 కేసులు నమోదైనట్లుగా ప్రభుత్వ రికార్డులు చెబుతున్నాయి. దీంట్లో కూడా హైదరాబాద్, మహబూబ్ నగర్, వరంగల్, మెదక్ లాంటి జిల్లాల్లో కొంచెం ఆందోళన కలిగిస్తున్నటువంటి సంఖ్యలు పెరుగుతున్నాయి. దీనికి సంబంధించి అసలు ఎయిడ్స్ కంట్రోల్ బోర్డు మనకు స్టేట్ లో చేస్తున్నవి ఏమిటి, ముఖ్యంగా మెదక్ జిల్లాకు సంబంధించి మనకు ప్రాజెక్ట్ మేనేజర్ డానియల్ గారు మనతో లైవ్ లో ఉన్నారు. వాళ్ళు ఎయిడ్స్ కంట్రోల్ బోర్డు తరఫున మెదక్ జిల్లాలో వాళ్ళు చేస్తున్న సేవలు ఏమిటి, దీనికి సంబంధించి ప్రభుత్వంతో పాటు ఏమైనా స్వచ్ఛంద సంస్థలు కూడా ఏమన్నా పనిచేస్తున్నాయా అనే వివరాలన్నీ మనకు అందిస్తారు. నమస్తే డానియల్ గారు. ఏంటి రాష్ట్రంలో ఎయిడ్స్ ఈ సమస్య ఎట్లుంది, జిల్లాలో స్వచ్ఛంద సంస్థలు కూడా ఏమన్నా మనకు సాయం చేస్తున్నాయా, కొద్దిగా వివరిస్తారా? తప్పకుండా సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రథమంగా ఈ యొక్క సున్నితమైన అంశాన్ని ప్రజల్లో తీసుకెళ్లడానికి ప్రయత్నించిన ఫణికుమార్ సార్కి, ఫెడరల్ ఛానల్ వాళ్ళకి మా ఎయిడ్స్ కంట్రోల్ ప్రోగ్రామ్ తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఇంత ముందుకు తమకు తెలియజేసిన విధంగా హెచ్ఐవి కేసెస్ అనేది గత 1986 నుంచి ఆ కేసు మనకు రికార్డ్ నమోదు అవుతున్నాయి. సుమారుగా ఇంతకుముందు చెప్పినట్టు మన తెలంగాణలో 1,29,000 మంది ఆల్రెడీ మా పేషెంట్స్ మందులు జీవించే వాళ్ళు మన దగ్గర ఉన్నారు. వీళ్ళకి చాలా రకమైన సేవలు అందిస్తున్నాము. అందులో మరి ముఖ్యమైన పాత్ర ఏంటంటే వాళ్ళకి అందరికీ ఉచితమైన హెచ్ఐవి టెస్ట్ చేస్తున్నాం గవర్నమెంట్ హెల్త్ ఫెసిలిటీస్లో. అనగా ప్రతి ఒక్క హాస్పిటల్లో వీళ్ళకి ఐసిటిసి సెంటర్ అనుకుంటుంది. వాళ్ళు డౌట్ ఉన్న వాళ్ళు కానీ లేకుంటే ఏదైనా గవర్నమెంట్ రెఫరల్ సిస్టమ్ అందరూ కూడా హెచ్ఐవి పరీక్ష ఉచితంగా చేస్తున్నాం. అదేవిధంగా కొన్ని టార్గెట్ పాపులేషన్స్ అనగా ఫీమేల్ సెక్స్ వర్కర్స్, ఎంఎస్ఎంస్, ట్రాన్స్జెండర్స్, మైగ్రెంట్స్, ట్రక్కర్స్, లేబర్స్ ఇలాంటి హై రిస్క్ ఉన్న పాపులేషన్ గురించి ప్రత్యేకమైన ఎన్జిఓ సహకారం ద్వారా కూడా మేము పనిచేస్తున్నాము. ఈ మెదక్ జిల్లా సంబంధించిన వరకు అయితే ఫీమేల్ సెక్స్ వర్కర్స్ అంటాము. వేశ్యావృత్తిలో కొనసాగే సుమారుగా ఉమ్మడి జిల్లాలో తీసుకుంటే 14,500 ఎన్రోల్డ్ ఎఫ్ఎస్రోల్డ్ మా దగ్గర ఉన్నారు. వాళ్ళకి రెగ్యులర్గా మంత్లీ మెడికల్ చెకప్స్, హెచ్ఐవి టెస్టింగ్స్, క్లినికల్ సర్వీసెస్, కండోమ్ ప్రమోషన్, బీవర్ చెక్ చేంజ్ కమ్యూనికేషన్ ఇచ్చుకుంటూ వాళ్ళకి కావాల్సిన సర్వీస్ అన్ని కూడా గవర్నమెంట్ ద్వారా వాళ్ళకి అన్ని ఉచితమైన సేవలు అందిస్తారు. ఓకే డానియల్ గారు, స్టేట్ మొత్తం మీద ఏ జిల్లాల్లో ఈ ఎయిడ్స్ రోగుల సంఖ్య కొంచెం ఆందోళనకరంగా ఉంది చెప్తారా? మనకు అంటే సుమారు సార్ హైదరాబాద్ కానీ, వరంగల్, మెదక్ డిస్ట్రిక్ట్ ఇవన్నీ అంటే బికాస్ ఆఫ్ ద హై రిస్క్ ప్యాటర్న్స్ మనకు ఇన్ మైగ్రేషన్ ఉంది. మనకు ఉమ్మడి మెదక్ జిల్లా తీసుకుంటే సంగారెడ్డి ప్రాంతము అందరికీ తెలిసిన విధంగానే ఇండస్ట్రియల్ కారిడార్స్ ఎక్కువ ఉన్నాయి, ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ ఎక్కువ ఉన్నాయి, అండ్ ఇన్ మైగ్రేషన్ లేబర్స్ చాలా వచ్చేవాడు ఎక్కువ ఉన్నారు. దానివల్ల ఈ కొన్ని 3-4 డిస్ట్రిక్ట్స్ అనేది స్టేట్ యావరేజ్ కన్నా కొంచెం ఎక్కువ పాజిటివిటీ రేట్ కలిసిన డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి. ఇంతకు చెప్పినట్టు వరంగల్, హైదరాబాద్, మహబూబ్ నగర్, ఉమ్మడి మెదక్ జిల్లా ఇవన్నీ మనకు ఎక్కువ పాజిటివిటీ రేట్స్ ఉండే ఆస్కారం ఉంది సార్. ఈ ఎయిడ్స్ వ్యాప్తికి కానీ ఒక రకంగా సెక్స్ వర్కర్లు కూడా కీలకమని అంటారు, అది ఎంతవరకు వాస్తవం సార్? అది మీరు వాస్తవమే కానీ సార్, ఇప్పుడు క్రమేణా ఒక 10-15 years నుంచి వీళ్ళ టార్గెట్ ఇంటర్వెన్షన్స్ ఆల్రెడీ ఇంటర్వ్యూ చేస్తున్నాం సార్. దానివల్ల ఏమిందంటే ఇప్పుడున్న గణాంకాలు ఏం చెప్తున్నాయంటే ఫీమేల్ సెక్స్ వర్కర్స్ కన్నా జనరల్ పాపులేషన్ హెచ్ఐవి రేట్ అనేది ఎక్కువ పెరుగుతుంది సార్. ఎందుకంటే వాళ్ళు గత 15-20 years నుంచి వాళ్ళకి కావాల్సిన సేఫర్ సెక్టర్ అని కండోమ్ ప్రమోషన్ చేయడం కానీ, లేక వాళ్ళకి రెగ్యులర్గా క్లినికల్ సర్వీస్ ఇవ్వడం కానీ, హెచ్ఐవి పాజిటివ్ ఉన్న అమ్మాయిలు ఉన్న ఫీమేల్ సెక్స్ వర్కర్స్ ఏమైనా ట్రక్కర్స్ ఉంటే వాళ్ళకి ఈ సెక్స్ వర్క్ వృత్తి మానుకొని అదర్ ఎంప్లాయ్మెంట్ కూడా ఇచ్చే ప్రయత్నం ప్రభుత్వం చేస్తుంది సార్. దానివలన ఇప్పుడు యాజ్ ఇట్ ఈస్ అక్కడ చాలా పాజిటివిటీ ఆల్మోస్ట్ 0.1% కన్నా తక్కువ పడిపోయింది. ఇప్పుడున్న ట్రెండ్స్ ఏం చెప్తున్నాయి అంటే జనరల్ పాపులేషన్ హెచ్ఐవి అనేది ట్రెండ్ బాగా పెరుగుతుంది సార్ ఈ మధ్య. ఓకే, ఇప్పుడు ఈ ఎయిడ్స్ కంట్రోల్ కు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ఏమిటి? ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఈ హెచ్ఐవి పైన చాలా ఫోకస్గా చాలా యాక్టివిటీస్ తీసుకుంటున్నాయి సార్. ప్రస్తుతానికైతే
ఇంటెన్సివ్ ఐఈసీ క్యాంపెయిన్ అండి. అంటే ప్రతి గ్రామాన హెచ్ఐవి గురించి అవగాహన కల్పించడము, ప్రతి టార్గెట్ పీపుల్‌ని ఎవరైతే యూత్ ఉంటారో వండర్‌ఫుల్ పాపులేషన్ అంటాం సార్ మేము. అంటే యూత్ గాని, విడోస్ గాని ప్రతి ఒక్క గ్రామాల్లో అవేర్‌నెస్ ప్రోగ్రామ్స్ స్కూల్ లెవెల్‌లో సార్, హై స్కూల్ లెవెల్ నుంచి కూడా మేము ఆల్రెడీ కార్యక్రమం చేస్తున్నాం. ఏఈపీఎన్ అడల్ట్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ అని కూడా హై స్కూల్ లెవెల్ నుంచి కూడా వాళ్ళకి హెచ్ఐవి పైన బేసిక్స్ వాళ్ళు చెప్తున్నాం సార్. డిగ్రీ కాలేజ్ గాని ఇంటర్మీడియేట్‌లో కూడా ఆర్ఆర్‌సీల ద్వారా హెచ్ఐవి అవేర్‌నెస్ ప్రోగ్రామ్ చేస్తా ఉన్నాం. అపార్ట్ ఫ్రమ్ ఓకే. దట్ ఇక్కడ మనకు మైగ్రేట్స్ వాళ్ళకు కూడా ఇండస్ట్రీస్ లెవెల్ కూడా ఎంప్లాయర్ లెడ్ మోడల్ అనే ఒక కార్యక్రమం తీసుకొని వాళ్ళకు కూడా మేము హెచ్ఐవి అవేర్నెస్ కానీ వాళ్ళకు ట్రైనింగ్ ప్రమోట్ చేస్తున్నాం సార్. ఇది కాకుండా ఈ మధ్యలో పోయిన సంవత్సరం కానీ ఈ సంవత్సరం కానీ ఇంటెన్సివ్ క్యాంప్స్ అంటే ఇంటిగ్రేటెడ్ సిబిఎస్ క్యాంప్ చేస్తున్నాం. ఎక్కడైతే హై రిస్క్ ఉన్నదో వాళ్ళ ఏరియాస్కి వెళ్ళి, వాళ్ళ గ్రామాలకు వెళ్ళి, వాళ్ళ ఇండస్ట్రీస్కి వెళ్ళి, వాళ్ళు ఎక్కడైతే కన్వీనెంట్ అక్కడ మేము వాళ్ళ స్క్రీనింగ్ చేసి ఏదైనా పాజిటివ్ కేసు మన రియాక్ట్ అయితే కన్ఫర్మేటరీ ఐసిటీస్ చేసి తద్వారా ఏఆర్టీ ఇనిషియేట్ చేసే ప్రయత్నం చేస్తున్నాం సార్. ఓకే. ఈ ప్రభుత్వానికి మద్దతుగా స్వచ్ఛంద సంస్థలు కూడా ఏమన్నా పనిచేస్తున్నాయి ఎయిడ్స్ నియంత్రణకు? వాళ్ళ పాత్ర చాలా కీలకమైన పాత్ర ఉంది సార్. ఎన్జిఓస్ మన నాకో ఫండింగ్ నుంచే, సాక్స్ ఫండింగ్ నుంచే వివిధ ఎన్జిఓస్ పనిచేయదు. ఇంతకుముందుగా చెప్పినట్టు సార్ టార్గెట్ ఇంటర్వెన్షన్ అంటాం. ఎవరైతే సెక్స్ వర్కర్స్ మీద గురించి ప్రత్యేకమైన శ్రద్ధతో పనిచేస్తూ ఉంటారు. కొన్ని సంస్థలు ఏమో ఓన్లీ మైగ్రెంట్స్ మీద పనిచేస్తూ ఉంటారు, కొంతమంది ఏమో ట్రక్కర్స్ పైన పనిచేస్తూ ఉంటారు. సో రకరకాల. సో ఇందులో కూడా మనకు ఫీమేల్ సెక్స్ వర్కర్స్ ఇప్పుడు బాగా వచ్చే ట్రెండ్ ఏంటి సార్, ట్రాన్స్జెండర్ ఇష్యూ బాగా అవుతుంది సార్. ఈ ఎంఎస్ఎంస్ కానీ ట్రాన్స్జెండర్ ఇష్యూస్ బాగా పెరగడం వల్ల వాళ్ళే అంటే హెచ్ఐవిలో ఫీమేల్ సెక్స్ వర్క్ కన్నా ఈ టీజీస్ వాళ్ళకి హెచ్ఐవి వచ్చే ఆస్కారం ఎక్కువ ఉంటుంది సార్. ద మోస్ట్ వండర్ఫుల్ పీపుల్ ఆర్ టీజీస్ సార్. సో వాళ్ళు కూడా సెపరేట్ ఇంటర్వెన్షన్ చేయడం, వాళ్ళకి బిహేవ్ చేంజ్ వాళ్ళు చేయడం, ఇవన్నీ కూడా గవర్నమెంట్ తరఫు నుంచి ఎన్జిఓస్ ద్వారా మేము అన్ని యాక్టివిటీ చేస్తున్నాం సార్. ఇప్పుడు ట్రాన్స్జెండర్ల ద్వారా ఎక్కువ వ్యాప్తి జరుగుతోంది అంటారా మీరు? వాళ్ళకు వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది సార్. వాళ్ళ ద్వారా చెప్పలేం కానీ వాళ్ళకు ఒక కంపేరిటివ్ మేల్ టు ఫీమేల్ సెక్స్ కన్నా ఒక మేల్ టు మేల్ సెక్స్ చేయడం అంటే ఆస్కారం ఎక్కువ ఉండే ఆస్కారం ఉంటుంది. నియంత్రణకి ఏమన్నా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందా సార్? వీళ్ళకి అందరికీ నియంత్రణ సార్ ఇప్పుడు మేము చేస్తామంటే టెస్ట్ అండ్ ట్రీట్ పాలసీ తీసుకున్నాం సార్. ఎందుకంటే ఫస్ట్ పాలసీ ఏంటి సార్, ఎవరు హెచ్ఐవి ఇన్ఫెక్టెడ్ పార్ట్నర్ టెస్ట్ చేస్తున్నాం. ఒకవేళ ఒక పార్ట్నర్ ఆయనకు వచ్చిందంటే ఇమీడియట్ గా సెక్షువల్ పార్ట్నర్స్ ఎలిసిట్ చేస్తున్నాం, కౌన్సిలింగ్ చేసి అందరూ కూడా టెస్ట్ చేస్తున్నాం సార్. సో వీళ్ళ నుంచి ఈ ఒక హెచ్ఐవి ఇన్ఫెక్టెడ్ పర్సన్ నుంచి వేరే వాళ్ళకి వెళ్ళకుండా కూడా ఫస్ట్ మేము ఏఆర్టీ చాలా కీలకం సార్. ఎప్పుడైతే ఏఆర్టీ మనం స్టార్ట్ చేస్తామో వైరల్ లోడ్ సప్రెషన్ అయిపోతుంది సార్. వైరల్ సప్రెషన్ అప్పుడు అన్ఫార్చునేట్లీ సెక్స్ ఏదైనా అన్ప్రొటెక్టెడ్ సెక్స్ చర్యను కూడా ఈ వ్యక్తి నుంచి ఆ వ్యక్తికి సంక్రమించకుండా కూడా అదొక ప్రధానమైంది సార్. అది కాకుండా అవేర్నెస్ చేయడము, ప్రజలలో చాలా అవగాహన కల్పించి స్వచ్ఛందంగా వచ్చి గవర్నమెంట్ లో ఫ్రీగా ఉచితమైన సేవలు పొందడానికి గవర్నమెంట్ చాలా రకాల చర్యలు తీసుకుంది సార్. ఇందులో భాగంగానే జస్ట్ ఒక 1 వీక్ కిందట నాకో కానీ తెలంగాణ ప్రభుత్వం కానీ క్యూఆర్ కోడ్ ఒక సిస్టమ్ సార్. క్యూఆర్ కోడ్ చేసుకుని సెల్ఫ్ రిస్క్ అసెస్మెంట్ చాలా హెచ్ఐవి గానే డిస్క్రిమినేషన్ చాలా ఉంటుంది కాబట్టి తనకు తానే సెల్ఫ్ అసెస్మెంట్ చేసుకొని ఏదైనా రిస్క్ తనకు అనిపించినప్పుడు ఈ కెన్ గో టు గవర్నమెంట్ నియరెస్ట్ ఐసిటీసీ వాళ్ళకి చూపిస్తుంది సార్. అక్కడ వెళ్ళి వాళ్ళు పరిశీలన చేసుకోవచ్చు సార్. ఓకే డానియల్ గారు, ఇప్పుడు మీరు చెప్పే సుమారుగా 1,29,00,000 1,30,000 కేసులు అనేది అధికారికంగా ప్రభుత్వ లెక్కల ప్రకారం తెలుస్తున్నవి. ఇక ప్రైవేటు హాస్పిటల్స్ లో అంటే టెస్ట్ ఏదైనా సందర్భం వచ్చినప్పుడు టెస్టులు చేయించుకుని వాళ్ళకి హెచ్ఐవి ఉంది అని నిర్ధారణ అయ్యి ప్రైవేట్ హాస్పిటల్స్ చికిత్స చేయించుకుంటున్న వాళ్ళు కూడా ఉండొచ్చు కదా? ఆ వివరాలు ఏమన్నా? మీరు చాలా మంచి ప్రశ్న చెప్పారు సార్. అదే విధంగా ఇప్పుడు మన జనరల్ హెల్త్ సిస్టమ్ సార్ ఏ డిజీజ్ కన్నా కూడా ఒక 20-30% పాపులేషన్ గవర్నమెంట్ సర్వీస్ ప్రైవేట్ తీసుకుంటారు సార్. అది ఎనీ డిజీజ్ కాబట్టి. అదేవిధంగా హెచ్ఐవి తీసుకుంటారు. ప్రత్యేకంగా మన మా కొత్త పీటీ గారు వచ్చినప్పటి నుంచి గత 1 month నుంచి ప్రైవేట్లో మేము డేటా కలెక్ట్ చేసుకుంటున్నాం సార్. ప్రైవేట్లో ఎక్కడెక్కడ వాళ్ళు ట్రీట్మెంట్ ఇస్తున్నారు, ఓన్లీ నంబర్ తీసుకుంటున్నాం. బికాస్ వాళ్ళు కాన్ఫిడెన్షియల్ ఉంటుంది కాబట్టి గవర్నమెంట్ ఇచ్చి ప్రైవేట్ ఓన్లీ నంబర్ తీసుకుంటున్నాం. కార్పొరేట్ హాస్పిటల్ కానీ చిన్న క్లినిషియన్ కానీ నంబర్ తీసుకుని అది కూడా మేము యాడ్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నాం సార్. ఓకే. ఈ ఎయిడ్స్ రోగులకంటూ ప్రభుత్వం ఏమన్నా పునరావాస కేంద్రాలు ఏమన్నా ఏర్పాటు చేస్తున్నదే వాళ్ళ సంక్షేమం కోసం? తప్పకుండా సార్. ప్రత్యేకంగా అంటే మనము చెప్పుకోవాల్సింది చేయూత పెన్షన్ ద్వారా వాళ్ళకు కూడా 2,016 రూపాయల పెన్షన్ ఇస్తున్నారు సార్. ఎవరైతే ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకుంటారో పెన్షన్ ఒకటి అవైలబుల్ ఉంది సార్. దాని తర్వాత ఎవరైనా ఆర్ఫన్ చిల్డ్రన్ ఉంటే వాళ్ళకి ప్రత్యేక వసతులు ఎన్జిఓస్ ద్వారా వాళ్ళకి ఫ్రీ ఎడ్యుకేషన్, ఫ్రీ అకామిడేషన్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాం సార్. అండ్ అడల్ట్స్ ఇంకేది ఉంటే కూడా వాళ్ళకి క్లినికల్ కండిషన్స్ కావాలంటే నెట్వర్క్స్ ఉంటాయి సార్, పాజిటివ్ నెట్వర్క్స్ ఉంటాయి. సో కంప్లీట్గా హెల్ప్లెస్ ఉన్న వాళ్ళకి ఏదైనా ఫైనాన్షియల్ సపోర్ట్ కావాలన్నా చాలా మంది సార్ పేషెంట్ అటెండెన్స్ కూడా లేని పక్షంలో ఉంటారు సార్. వాళ్ళని ఈ పేషెంట్
1 వీక్ హాస్పిటల్ పెట్టుకొని మేము వారి దగ్గరుండి కొంచెం క్యూర్ వరకు మేము దగ్గరుండి వాళ్ళకి పంపించే ప్రయత్నం చేస్తున్నాం సార్. సో గవర్నమెంట్ నుంచి చాలా పెద్ద సపోర్ట్ ఉంది. ఇంకా కాస్త వీళ్ళకు వివక్షత కొంత సిస్టంలో కూడా మాకు గవర్నమెంట్ చాలా మంచి సపోర్ట్ ఇస్తారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా ముఖ్యమంత్రి గారు మన హెల్త్ మినిస్టర్ గారు కూడా చాలా సపోర్ట్ ఇచ్చుకుంటూ ఫోకల్గా రివ్యూ చేస్తున్నారు సార్. ఏ ఫెసిలిటీస్ కావాలని కూడా వాళ్ళు దగ్గరుండి చూసుకుంటారు సార్. ఈ హెచ్ఐవి వైరస్ నియంత్రణకు లేకపోతే చికిత్స కోసమని ప్రత్యేకంగా హాస్పిటల్స్ ఏమన్నా ఉన్నాయా? అంటే ఎక్స్క్లూజివ్లీ వాళ్ళ కోసమనే తెలంగాణలో ప్రత్యేకంగా గవర్నమెంట్ లో అంటూ ఎలాంటి సెపరేట్ హాస్పిటల్ లేదు సార్. అంటే నాకో ప్రకారం WHO స్టాండర్డ్స్ ప్రకారం ఇది సెపరేట్ ఐడెంటిఫై డిసీజ్, ఇట్ ఇస్ కామనెస్ట్ డిసీజ్ ఉంది కాబట్టి అందరితో పాటు వీళ్ళకు ట్రీట్మెంట్ ఇచ్చాల్సిన అవసరం ఉంది సార్. బికాస్ ఇట్ ఈస్ నాట్ లైఫ్ థ్రెటనింగ్ సార్. బికాస్ గవర్నమెంట్ ఏమంటుందంటే ఇట్ ఈస్ నార్మల్, అందరితో పాటు వీళ్ళు చికిత్స చేయొచ్చు, ఓపీ కానీ ఐపీ కానీ ట్రీట్మెంట్ ఇచ్చి వాళ్ళకు పంపించు సార్. అది అంటే ఏఆర్టీ సెంటర్ సెపరేట్ ఉంటుంది సార్. ఇక్కడ మనం ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది యాంటీ రిట్రోవైరల్ థెరపీ సెంటర్. ప్రతి ఒక్క పేషెంట్ త్రూ ఏఆర్టీ సెంటర్ సార్. అక్కడ మాకు డాక్టర్స్ ఉంటారు, స్టాఫ్ నర్స్ ఉంటారు, కౌన్సిలర్స్ ఉంటారు. వాళ్ళకి కావాల్సిన చిన్న ఓఎస్ కానీ ట్రీట్మెంట్స్ ఇచ్చి అడ్మిషన్ చేయించి రెగ్యులర్గా ఏఆర్టీ మాత్రం మేము మాను చేస్తాం సార్. ఇప్పుడు ఎయిడ్స్ కి చికిత్స చేయించుకుని హెచ్ఐవి వైరస్ నుంచి 100% బయటపడినటువంటి రోగులు ఎవరైనా ఉన్నారా సార్? అది క్లినికల్ సాధ్యపడదు సార్. క్లినికల్గా వైరస్ అనేది సప్రెస్ అవుతుంది సార్. చాలా మంది ఒక అపోహ ఏముందంటే గవర్నమెంట్ ఎక్కడ కూడా ట్రీట్మెంట్ వాడినప్పుడు సార్ మనకు వైరల్ లోడ్ అని చాలా సప్రెస్ అవుతాయి సార్. మేము TND అంటాం, అంటే టార్గెట్ నాట్ డిటెక్టబుల్. సో TND ఇచ్చినప్పుడు ఏమైతే మనం మామూలు టెస్ట్లో ఎక్కడ బయటపడదు సార్. మేము వైరల్ హైయెస్ట్ క్వాలిటీ టెస్ట్ చేసినా కూడా వైరల్ లోడ్ కనపడదు. లేక 1000 కాపీస్ దానికని పర్ ml కన్నా తక్కువ ఉంటుంది సార్. అలాంటి పక్షంలో మనం బయట ఏ టెస్ట్ చేసుకున్నా అంటే నెగిటివ్ అనిపిస్తుంది, బట్ ఇట్ ఇస్ నాట్. ఇంతవరకు ప్రపంచంలో కానీ మన రాష్ట్రంలో ఎక్కడ కూడా హెచ్ఐవి కంప్లీట్ క్యూర్ అని దాఖలు లేవు సార్. ప్రస్తుతానికి అలాంటి ట్రీట్మెంట్ లేదు. సపరేషన్ మాత్రం ఉంటే చాలా బాగా పనిచేస్తుంది. సపరేషన్ ఈక్వల్ టు నార్మల్ లైఫ్ సార్. ఓకే, ఇప్పుడు హెచ్ఐవి నియంత్రణ కోసము ప్రపంచవ్యాప్తంగా ఎన్నో స్వచ్ఛంద సంస్థలు పనిచేస్తుంటాయి. అటువంటి సంస్థలు మన తెలంగాణలో కూడా ఏమైనా పనిచేస్తున్నాయా సార్? చాలా సంస్థలు, జపాయ్ ఇన్స్టిట్యూట్ కానీ లేకుంటే క్లింటన్ ఫౌండేషన్ కానీ చాలా సంస్థలు నాకో ద్వారా, నేషనల్ ఎయిడ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం సహకారంతో కూడా చాలా వరల్డ్ లెవెల్ ఆర్గనైజేషన్ కానీ లోకల్ ఆర్గనైజేషన్ కానీ చాలా పనిచేస్తున్నాయి సార్. అవి మనం వైఆర్జీ కేర్ అంటాం, మీకు తమరు వినే ఉంటాం, వైఆర్జీ కేర్, జపాయ్ ఇన్స్టిట్యూట్స్ అని. సో రకరకాల ప్లేస్లో వాళ్ళు టెక్నికల్ సపోర్ట్ ఇవ్వండి, ట్రైనింగ్ ఇవ్వడం కానీ, ట్రీట్మెంట్ పార్ట్ సపోర్ట్ చేయడం కానీ చాలా సంస్థలు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాతో కలిసి పనిచేసి వారి ద్వారా తెలంగాణ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీకి వచ్చిన ద్వారా అక్కడ నుంచి ఒకసారి తీసుకుంటాం సార్. ఓకే, ఈ హెచ్ఐవి సోకకుండా ఉండాలి అంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలని మీరు సూచిస్తున్నారు సార్? హెచ్ఐవి సోకకుండా ఒకటే నిర్ణయం సార్, మనం సెల్ఫ్ సస్టైన్ నిగ్రహం పాటించాలి సార్. హెచ్ఐవి తమకు టెక్నికల్గా సార్ మీకు అందరికీ తెలిసిన విధంగా సార్, అందరికి ప్రతి ఒక్క మనకు ఒక అడల్ట్ ఒక బాయ్ నుంచి గర్ల్ నుంచి ముసలి వారికి హెచ్ఐవి ఎట్లా వస్తుంది అందరికీ తెలుసు సార్. మరి ఒకసారి రిపీట్ చేయడం సార్, హెచ్ఐవి మనకు వచ్చేది మేజర్గా అన్సేఫ్ అన్ప్రొటెక్టెడ్ సెక్స్ వలన బ్లడ్ పార్టికల్స్ వాడాలి ఉంటుంది సార్. అంటే మేము అవుట్ ఆఫ్ ది ఎక్స్పీరియన్స్ మన సెల్ఫ్ నియంత్రణ, సెల్ఫ్ కంట్రోల్ చేసుకుంటే తప్ప ఇంకా వేరే ఆప్షన్ అదొకటే ఆప్షన్ సార్. అదొక ఆప్షన్ తీసుకుంటే హెచ్ఐవి మనకి ఏ విధంగా వచ్చే ఆస్కారం అయితే లేదు. సో హెచ్ఐవికి రాకుండా ముందు జాగ్రత్తలే తప్పితే వస్తే 100% నిరోధము లేకపోతే నియంత్రణ అనేది ఉండదని మీరు చెప్తున్నారు. లైఫ్ టైం ట్రీట్మెంట్ మాత్రం ఉంటుంది సార్. ఇంకా కంప్లీట్ క్యూర్ ఉండదు, బట్ హెచ్ఐవి వచ్చి సోకిందని నాకు నిర్ధారించిన తర్వాత ట్రీట్మెంట్ మాత్రం లైఫ్ టైం తీసుకునే పరిస్థితులు ఈనాటికి వచ్చింది సార్. డేనియల్ గారు, ఈ హెచ్ఐవి నియంత్రణ అంటే హెచ్ఐవి సోకకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాల్సిందే తప్పితే వస్తే మాత్రం 100% ఇది నయం కాదు అనేది మీ అనుభవంలో చెప్తున్నారు. నయం కాదు సార్, కంట్రోల్ ఉంటుంది సార్. నయం అయితే ఇప్పుడైతే మనకు అవైలబుల్ మెడిసిన్స్ ఎక్కడో నయమైన మెడిసిన్స్ అయితే మనకు లేవు సార్. నియంత్రణ మాత్రం పెట్టుకోవచ్చు. అంటే మెడిసిన్ ద్వారా రెగ్యులర్ వాళ్ళ హ్యాబిట్స్ వలన, వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ వలన, వాళ్ళ బిహేవియర్ వలన నార్మల్, నియర్ టు నార్మల్ అంటే సార్. ఇది నియర్ టు నార్మల్ మనలాగా అందరిలాగా లైఫ్ లీడ్ చేయొచ్చు సార్. ఓకే, ఇంకా మీరు ఏమైనా చెప్పదలుచుకున్నారా ప్రత్యేకంగా ఈ హెచ్ఐవి సంబంధించి? సార్, తమరి ద్వారా అందరికీ వచ్చిన రిక్వెస్ట్ ఏంటి సార్, దయచేసి మీరు హెచ్ఐవి గురించి అందరికీ అవగాహన, మా ఎక్స్పీరియన్స్ సార్, అవగాహన అందరికీ ఉంది సార్. ఆచరణలో మనం వెనుకబడి ఉన్నాం సార్. ఆచరణలో కొంచెం తీసుకుంటే చిన్న జాగ్రత్తలు తీసుకుంటే ఒకటే జాగ్రత్త సార్, అన్సేఫ్ అన్ప్రొటెక్టెడ్ సెక్స్ ఏ వ్యక్తితో అయినా, పరిచయం లేని వ్యక్తి అయినా
ఎవరితోనైనా కూడా ఈ అన్సేఫ్ సిక్ ఉంటే డెఫినెట్లీ వచ్చే ఆస్కారం ఉంది సార్. బికాస్ అవుటర్ స్టేటస్ మనకు తెలియదు, ఎక్కడో సిమ్టమ్స్ కనపడవు, దీని విండో పీరియడ్ చాలా ఉంటుంది, సిమ్టమ్స్ చాలా లేటెస్ట్ స్టేజ్ వస్తుంది. ఏ వ్యక్తిని మనము ముఖం ద్వారా చూసి చెప్పిన పరిస్థితి లేదు. కాబట్టి మీకు మన సెల్ఫ్ సస్టైన్ ఉంటేనే మనకి హెచ్ఐవీను అది ఒకటే మనం చేయగలిగితే మన హెచ్ఐవీని ఈజీగా మనం కంట్రోల్ చేసుకోవచ్చు సార్. ఓకే డేనియల్ గారు, చివరిగా 2 ప్రశ్నలు. ఒకటి, ఎయిడ్స్ రోగుల్లో పురుషులు ఎంతమంది, స్త్రీలు ఎంతమంది, వాళ్ళ ఏజ్ గ్రూప్ ఏమన్నా చెప్పగలుగుతారా సార్? ఇందులో మన హెచ్ఐవి వచ్చిన పేషెంట్స్ చాలా మందిలో మనకు ఈ 19 to 45 ఇయర్స్ మధ్యలో చాలా ఎక్కువ మంది ఉంటారు సార్. అంటే హ్యూజ్ పాపులేషన్ ఈ మధ్యలో, అంటే యూత్ అంటే రిప్రొడక్టివ్ ఏజ్ వాళ్ళు ఎక్కువ ఉండే ఆస్కారం ఉంది సార్. అంటే కాకపోతే ఈ సినారీలో ఈ కొద్ది 1-2 ఇయర్స్ మాత్రం కొంచెం ఎక్కువ ఏజ్, కానీ ఓవరాల్గా మాత్రం ఈ 19 to 45 ఇయర్స్ ఉన్న వాళ్ళు, అందులో కూడా ఇంకా తీసుకొని 25 to 45 ఇయర్స్ ఉన్న వాళ్ళు చాలా ఎక్కువ ఉంటారు సార్. అంటే వీళ్ళంతా ప్రొడక్టివ్ ఏజ్. ఇందులో మెయిన్లోనే మనకి ఎక్కువ కేసు కంపారిటివ్లీ మేల్ ఎక్కువ అవుతుంది సార్. ఎందుకంటే మనకు మేల్కు జనరల్ సిస్టంలో సార్ మేల్కి హెల్త్ సర్వీస్ యాక్సెస్ ఉంటుంది కాబట్టి ప్రాబ్లం ఫీమేల్ కానీ మేల్ పాజిటివ్ సార్. మేల్ సంఖ్య ఎందుకు ఎక్కువ ఉంది? మేల్స్ ఏంటంటే 2-3 కారణాలు సార్. బిహేవియర్ ప్యాటర్న్స్ ఉండొచ్చు సార్, మేల్కు ఉన్న హెల్త్ సర్వీస్ యాక్సెసిబిలిటీ ఎక్కువ ఉంటుంది సార్. మన జనరల్ సిస్టంలో జనరల్గా ఫీమేల్ అంతా ఈజీగా బయటకు వచ్చి పరీక్ష చేసుకోకపోవచ్చు, లేక వాళ్ళ సెక్షువల్ బిహేవియర్ ప్యాటర్న్స్ అంతా వాళ్ళకి బయటపడి చెప్పిన ఆస్కారం ఉంది సార్. మేల్కి జనరల్ వాళ్ళు బయట ఉన్న వాళ్ళ ప్రొఫెషన్ కానీ, వాళ్ళు ఉన్న మొబిలిటీ కానీ, వాళ్ళకున్న యాక్సెసిబిలిటీ ఆఫ్ ఫీమేల్ సెక్స్ వర్కర్స్ కానీ ఈ ఆస్కారం కాబట్టి మేల్కి వచ్చే ఆస్కారం ఎక్కువ ఉంది. పైగా స్క్రీనింగ్ టెస్టింగ్ కూడా మేల్కి జనరల్లీ ఏమంటే హెల్త్ ఇమీడియట్ వాళ్ళు వచ్చి టెస్ట్ చేసుకోవాలి. ఫీమేల్స్ ఏదైనా హెల్త్ ఇష్యూస్ ఉంటే తప్ప వాళ్ళు దే మే నాట్ కమ్ టు స్క్రీనింగ్ ఫర్ ఎనీ అదర్ సర్వీసెస్, నాట్ ఓన్లీ హెచ్ఐవి. ఓకే డేనియల్ గారు, మన స్టేట్ లో ఉన్నటువంటి ఎయిడ్స్ ఈ సంఖ్య ఇవన్నీ చూస్తే కొంచెం ఆందోళనకరమని చెప్పాలి, సున్నితమైనది అయినప్పటికీ సమస్య. సో మీరు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఒకవేళ వస్తే తీసుకోవాల్సినటువంటి వైద్య సహాయం, ఇవన్నీ కూడా చాలా చక్కగా మా ఫెడరల్ ద్వారా ప్రేక్షకులందరికీ మీరు వివరించారు. మరొక సమస్యతో మరోసారి మళ్ళీ మనం కలుద్దాము డేనియల్ గారు. నమస్తే. థ్యాంక్ యూ. Thank you, sir. Thank you once again for Fani Kumar sir and Federal Channel. Thank you, sir. Thank you very much.